హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతే నెట్ఫ్లిక్స్లో వచ్చిన డామ్సెల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ మరీ ఒక ఎక్స్ట్రాడనరీ సినిమా అయితే కదా, అలా అని చెప్పి ఒక మరీ వరస్ట్ సినిమా అయితే కదా. లైక్ ఓటీటీలో ఈ వీకెండ్ ఏదైనా టైం పాస్ కోసం చూడొచ్చు అనుకుంటే లైక్ ఈ మూవీని అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 2.5/5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీలో మన హీరోయిన్ వచ్చేసి తను ఒక కింగ్డమ్కి తనైతే క్వీన్ అనమాట. సో తనకి ఒక మ్యారేజ్ ప్రపోజల్ అని వస్తుంది. బట్ ఆ మ్యారేజ్ తనైతే ఒప్పుకుంటుంది అనమాట. లైక్ ఎందుకంటే లైక్ వన్స్ తనకు ఆ మ్యారేజ్ జరిగితే కనుక లైక్ రాజ్యానికి మంచి జరుగుతుందని చెప్పి. సో అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే తనైతే ఒక ట్రాప్లో అయితే పడిపోతుంది అనమాట. సో యాక్చువల్ ఆ మ్యారేజ్ కూడా మొత్తం ఒక ట్రాప్ అనమాట. సో అప్పుడు మన హీరోయిన్కి అండ్ ఒక డ్రాగన్ ఉంటుంది, వాళ్ళ ఆ డ్రాగన్ నుంచి అయితే ఒక కైండ్ ఆఫ్ ఫైటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మన హీరోయిన్ ఎలా తప్పించుకుని వచ్చింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా మనం చూస్తుంటాం. లైక్ వారియర్ అని చెప్పి చూసుకోవడం, లైక్ హీరో ఒక వారియర్, లేకపోతే హీరో ఒక మామూలుగా సోల్జర్ ఉంటాడు, ఒక వారియర్ టైప్ ఉంటాడు. బట్ ఈ మూవీలో ఏంటంటే కనుక లైక్ హీరోయిన్ వారియర్ అనమాట. లైక్ ఇంకా చెప్పలేక అరుంధతి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరో అయింది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ హీరోయిన్ క్వీన్గా ఉండడం కానీ, తను ఒక ట్రాప్లో పడిపోవడం కానీ, అండ్ హీరోయిన్ ట్రాప్ నుంచి ఎలా బయటపడింది స్టోరీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అని చెప్పలేను, బట్ మ్యాక్సిమం మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం వర్కౌట్ అయ్యింది అంటే దానికి ఇంకొక రీజన్ అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం అనమాట. లైక్ లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మేము మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓకే, అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఓకే. అండ్ హీరోయిన్ ఆ డ్రాగన్ నుంచి ఎలా తప్పించుకుంది అని చెప్పి ఆ సీక్వెన్స్ ఉంటుంది, అండ్ అది కూడా ఉంది, అది కూడా ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఆ డ్రాగన్ని డిజైన్ చేసిన విధానం కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైలేజ్ గురించి మాట్లాడడం కూడా చాలా విషయాలు అయితే చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. బట్ ఇప్పుడు ఈ స్క్రీన్ ప్లే మనం చూసుకోవడం కానీ మనకి ఎక్కడ బోర్ కొట్టలేదు, అంతే తప్ప మరీ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అన్నట్టు చెప్పలేము. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.